అర్థమవుతుందా? మన మనస్సు ఈ విధంగా ఇలాగ అలవాటు పడింది, ఇలాగ అలవాటు చేశారు. ఆ పద్ధతులు మనం అలాగ చేసుకొని పెడతాం. ఇంకొక గురువులు ఇదే పూర్ణిమ లేకపోతే ఒక అమావాస్య సోమవారం వాళ్ళు చక్కగా కూర్చొని ధ్యానం లేకపోతే భజన సంకీర్తన, కేవలం సంకీర్తన. కొంతమంది ఆ సంకీర్తన చేస్తూ ఆ మేళాలు, ఆ తాళాలు, ఆ తప్పెట్లు, ఆ పాటలు అవన్నీ ఆ విధంగా చేసరికి ఆ మనస్సు ఆ ఆకారంగా దాల్చి భక్తి రూపంలో దాల్స్తుంది. ఇంకొకరు కేవలం ధ్యానం, కేవలం ధ్యానమే చేస్తుంటారు. 2 గంటలు 3 గంటలు ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. వాళ్ళు వారానికి రోజు నెలకు ఒక రోజు పడుతుంటారు, సమారోహాలు పెట్టి వాళ్ళు కేవలం అక్కడ ధ్యానమే చేస్తుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ గురువు చెప్పినటువంటివి ఉపనిషత్తులన్నీ పారాయణం, భగవద్గీత 18 అధ్యాయాల పారాయణం, ఇంకా స్తోత్రాల పారాయణం, ఇవన్నీ కొంతమంది ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది గురువుల్లోనేమిటి కేవలం సత్సంగం, కేవలం ఆ సత్సంగం భాగవత పైన, భగవద్గీత పైన, ఉపనిషత్తుల పైన సత్సంగం చెప్తూ ఉంటారు. అందరూ ఆ సత్సంగానికే అలవాటు పడి ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, రుద్రాభిషేకం, సన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అట్లాగే శిచక్రార్చనలు, అట్లా మరొకటి పూజలు చక్కగా 3-4 గంటల పూజలే జరుగుతాయి. ఇంకా కొంతమంది గురువుల్లోనూ ఈ పూర్ణిమ లేకపోతే మరొక స్వామివారము మరొకటం వాళ్ళు కేవలం యజ్ఞమే జరుగుతుంటారు. యజ్ఞం ఏం జరుగుతారు, యజ్ఞం చేస్తారన్నమాట. యజ్ఞం అందరితో కూర్చొని పెడతారు, అందరికీ చేపిస్తారు, యజ్ఞం చేపిస్తారు, యజ్ఞంలో చేపిస్తారు, ప్రదక్షిణ చేపిస్తారు, యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంటే వారి యొక్క స్థాయిలో, వారి యొక్క దీంట్లో ఆ శిష్యులు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ఇవన్నీ ఏర్పాటు అనేది ఆ గురువు ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఏర్పాటు చేసి ఇచ్చారు. ఆ ఏర్పాట్లో సత్యానంద యోగేశ్వరులు ఒక గొప్ప ఏర్పాటు చేశారు. అన్ని రకాలు పూజలు, అన్ని రకాలుగా ప్రార్థన, అంటే అన్ని రకాల ప్రసాదాలు మళ్ళీ కొత్త పూజలు తెలుసుకోవడమే కాదు, మళ్ళీ ఆయా రోజుల్లో భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక వంతు అయితే కరెక్ట్గా అందరూ రావడం అనేది మరొకటి. అందరూ చక్కగా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా సాత్విక ఆహారం తీసుకొని సజ్జన గోష్ఠి చేస్తూ, సత్పురుషులతో సహవాసం చేస్తూ, సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తూ, ఇతరుల యొక్క ధనాన్ని ఆశించకుండా మీ యొక్క ధనంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలనే శక్తిని మీరు సంపాదించుకోండి.